డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో లాస్ట్ వీడియోలో మీరు డబ్బుకు సంబంధించినటువంటి అంశాలు చెప్పేటప్పుడు ఏ విషయంలో ఉన్నా కూడా ఆ పర్ఫెక్షన్ ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇవాళ ఎక్కువ మంది సబ్జెక్ట్లోకి డెప్త్ని తెలుసుకోగలుగుతున్నారు, రిజల్ట్ పాజిటివ్ చూడగలుగుతున్నారు. కానీ కొంతమంది ఆ జ్ఞానాన్ని చెప్పలేక ఆ విధంగానే ఉండిపోయినట్టు ఉండాలి. బట్ దే ఆర్ రిజల్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంత మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే మనీ మంత్ర సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్క ఆర్టికల్కి సంబంధించింది కానివ్వండి, ఒక్కొక్క మీరు చెప్పినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫార్ములా గురించి కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనకు మానసిక శాస్త్రానికి సంబంధించింది. అవును అవును. నేను మనసుకు నువ్వు పని పెడుతున్నావు, ఊహలకు పని పెడుతున్నావు, దానికి సంబంధించి దీని మీద ఎన్నో సైన్స్ పరిశోధనలు జరిగినాయి కదా. అదే కదా మనం చెప్పాలి. ఆలోచనతో జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, అది కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యం వైపు అనేది సబ్జెక్ట్ ద్వారానే తెలిసింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సరే, దీని మీదే చెప్పుకుందాం మనం. మనిషికి ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లో కావాల్సింది రెండు అండి. ఒకటి భావనా శక్తి, రెండు ఊహాశక్తి. రెండు ఒకటి దగ్గర సంబంధం ఉన్నాయి. ఊహాశక్తి అయినా సరే, భావనా శక్తి అయినా సరే. ఈ భావనా శక్తి ప్రపంచాన్ని వెళుతోంది అన్నాడు నెపోలియన్ హిల్. మంచి తత్వవేత్త. దీని మీద కూడా చాలా సబ్జెక్ట్ రాశాడు నెపోలియన్ హిల్ అని చెప్పేసి. మనకు బోలెడ్ సబ్జెక్ట్ రాశాడు ఈ సబ్జెక్ట్ మీద. భావనా శక్తి ప్రపంచాన్ని వెళుతోంది. ఎంతవరకు అది ఎస్ ఎలా ఉంటుందంటే, ఊహించుకోకుండా ఇక్కడ ఏది సృష్టించబడలేదు. ఈ యొక్క ప్రపంచంలో కావచ్చు, ఏదైనా సరే సృష్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా ఉండాలని ఊహించుకున్నప్పుడే అది మాత్రమే రూపుదిద్దింది తప్ప అన్యంగా వేరేది రూపుదిద్దబడలేదు. దానికి ఇక్కడ ఏం పనిచేస్తుంది? ముఖ్యంగా భావన శక్తి, ఊహాశక్తి మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? మీ యొక్క భావన శక్తిని మీరు ఎలా పెంపొందించుకోవాలి, ఎందుకు పెంపొందించుకోవాలి? ఫస్ట్ భావన శక్తిని ఎందుకు పెంపొందించుకోవాలి? అది నెగిటివ్ వైపు వెళ్తుందా, పాజిటివ్ వైపు వెళ్తుందా? నెగిటివ్ వైపు వెళ్తే నెగిటివ్ ఫలితాలు తీసుకుంటారు, పాజిటివ్ అయితే పాజిటివ్ ఫలితాలు తీసుకుంటారు. దాన్ని ఎలా పెంపొందించుకోవాలి? మీరు ముందుగా ఏం చేయాలంటే, మీకు కావాల్సిన కోరికలు మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో దృశ్యాలను చూస్తారు, ఎన్నోసార్లు ఎన్నో ఊహించుకొని ఉన్నారు ఆల్రెడీ. ఓకే, ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ఎన్నో దృశ్యాలను చూస్తారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఊహించుకొని ఉంటారు. అవును. ఆవిడ ఒక నగల షాప్ నుంచి వెళ్తున్నారు, వాడు నగ నచ్చింది, అది ఉంటే బాగుంటాం. ఓకే, అది అయిపోయింది, అది కంప్లీట్ అయిపోయింది. మీకు తెలియదు కదా, అది మీ సొంతం అయిపోయింది. మీరేమనుకుంటున్నారంటే అది షాప్లో ఉంది కదా, అది కొనుక్కోవాలంటే నేను డబ్బులు జమ చేసుకోవాలి, వెళ్ళి తీసుకోవాలి. కాదు, మీరు అనుకున్న మరుక్షణం అది మీ సొంతం అయిపోయింది. అనుకోకుండా బైక్ షోరూమ్ నుంచి వెళ్తున్నారు, ఓ కొత్త బైక్ వచ్చింది, ఓహో ఈ బైక్ నేను కలిగి ఉంటే బాగుండును కదా. ఇదంతా భావన శక్తి పనిచేస్తుంది. మీకు తెలియకుండానే భావశక్తి ప్రపంచాన్ని వెళ్తుంది అన్నాడు ఆయన. ఎలా వెళ్తుందంటే నేను చెప్తున్నాను. మీకు తెలియకుండానే మీరు ఆ ఫీలింగ్లోనే ఉన్నారు, ప్రతిదాన్ని మీరు కోరుకుంటున్నారు, ప్రతిదాన్ని అనుభవిస్తున్నారు, ప్రతిదాన్ని భావిస్తున్నారు. ఓకే, సాయంత్రం వరకు 10 కోరికలు అయిపోయినాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక 10 కోరికలు. ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇవన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి? మీరు కోరుకునేవి అయిపోయినాయి, అవన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి? అవన్నీ యూనివర్స్లో రికార్డ్ కాబడుతున్నాయి, మీకు తెలియదు. మీరు చిన్నప్పుడు ఒక టేప్ రికార్డులో, లేకపోతే ఒక బైక్, ఒక బైస్కిల్, ఏదో చిన్నప్పుడు మనం కోరుకున్నది ఒక వస్తువు ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత, కొంతకాలం తర్వాత అది పొందారా లేదా? మీరు నమ్మండి, ఈరోజు కూడా చాలామంది సైకిల్ నడిపిరాని వాళ్ళు ఉన్నారు. ఊళ్ళల్లో అక్కడక్కడ చూసినప్పుడు కానీ, సిటీలో కూడా చాలామంది బైక్ నడిపిస్తాడు, వాడు సైకిల్ నడిపియాడు. అర్థమైందా? బైక్ నడిపిస్తాడు, సైకిల్ నడిపించడం రాదు. ఎందుకు? వాళ్ళ భావనలో చిన్నప్పటి నుంచి దాన్ని ఊహించుకోలేదు. వాళ్ళు ఊహించుకోలేదు కాబట్టి ఆ డ్రైవింగ్ రాదు, వాడికి నడపడం అనేది రాదు. ఇప్పుడు ఏమైపోయింది? భావన శక్తిలో ఆ యొక్క ముద్ర పడలేదు. అవును. కాబట్టి ముద్రపడాన్ని నువ్వు సాధించావు. ఎప్పుడు చిన్నప్పుడు కోరుకున్నాయని ఈరోజు నువ్వు పొందగలిగావు. మనం ఏంటావు, ఈ చిన్నప్పటి నుంచి నేను అనుకున్నాను, ఈరోజు కొనగలిగాను. అవునా కదా? మీరే ఎన్నోసార్లు అన్నారు, నేను ఇది అనుకున్నాను, ప్లాస్మా టీవీ తీసుకోవాలనుకున్నాను ఎప్పటి నుంచో, ఇవాళ కొనగలిగాను. నీ యొక్క భావన లేనప్పుడు అది ఎలా వస్తుంది? కాబట్టి ప్రతి దగ్గర మీ యొక్క ఊహలు కానీ భావనలు కానీ పనిచేసినప్పుడు మాత్రమే అది మీరు పొందగలుగుతారు. ఎలా పొందగలుగుతారు? మీరు ఎప్పుడైతే భావన చేశారో, ఎప్పుడైతే ఊహ చేశారో, అప్పుడే వస్తువు రూపొందించడం అనేది జరుగుతుంది. మీకోసం అక్కడ తయారు చేయడం అని జరుగుతుంది, ఆ విషయంలో తయారు చేయడం అని జరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను. మీరు ఓ షోరూమ్కి వెళ్ళారు, ఒక షర్ట్ నచ్చింది, మీకు ఒక ట్రౌజర్ నచ్చింది, ఓకే, ఇంకా ఏదో నచ్చింది వస్తువు. మీరు వెళ్ళారు, దాన్ని స్పృశించారు, ఇది బాగుందిరా అనుకున్నారు, డబ్బులు సరిపోలేదు, రిటర్న్ వచ్చారు. మీరు నెల రోజుల తర్వాత వెళ్ళి చూడండి,
అది అక్కడే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీ యొక్క ఫీలింగ్స్ దాని మీద ఎప్పుడైతే స్పందింపజేశారో అది మీతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మీ యొక్క ఫీలింగ్స్తోని అది కనెక్ట్ అయి ఉంటుంది. మ్యాక్సిమం 1 month తర్వాత వెళ్ళి చూడండి, అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే అది మీకోసం మాత్రం కేటాయించబడింది. ఓకే, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా మీరు కొనలేరు అనుకోండి, అది ఎవరికి నచ్చక స్క్రాప్లో పోతుంది. అప్పుడు అది బాధపడుతుంది, అయ్యో నన్ను ఆయన తీసుకోలేడే, ఇలా ఎన్నో వస్తువుల్ని బాధ పెట్టారు మీరు. ఇప్పటికైనా సరే ఏదైతే కొనాలనుకున్నారో, ఏదైతే చేయాలనుకున్నారో అర్జెంటుగా కొనేయండి. ఎందుకంటే మనకు కొన్ని సూత్రాలు ఉంటాయి మన సబ్జెక్ట్లో. మన సూత్రాలు ఏంటంటే, మీకు కావాల్సిన దానికోసం మీరు ఆలస్యం చేయకండి, వెంటనే పొందే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కోరికలన్నీ వాయిదా వేసుకుంటూ వెళ్ళారు. ఈ జన్మలో కోరికలు తీరవు. కోరికలు తీరడానికి ఇంకో జన్మ ఎత్తాలి. ఎందుకంటే కామి కాని వాడు మోక్ష కామిగాడు మనకు చెప్పబడింది. అంటే నీ కోరికలను తీర్చుకుంటేనే మోక్షం ఇవ్వబడుతుంది అని దాని అర్థం. కాబట్టి కోరికలు తీర్చుకున్నప్పుడు ఏమవుతుంది, అవి తీర్చుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. అంటే నీకు భావన శక్తిలో నువ్వు ఏదైతే ప్రగాఢంగా విశ్వసించలేదో అది నీ దగ్గరికి రాదు. రానప్పుడు ఏమైపోతుంది, ఆ కోరిక అలాగే మిగిలిపోతుంది. దానివల్ల ఆ కోరిక తీర్చుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఇక్కడ చిన్న పాయింట్, భావన శక్తి, ఊహాశక్తి, ఈ రెండిటి మీద నీ యొక్క జీవితం అనేది తరతరాలు మళ్ళీ జీవితాలు కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు భావన చేయండి. మీకు కావాల్సిన వస్తువుల్ని మీరే సృష్టించుకోండి. మీరు సృష్టించుకున్నవి మాత్రమే మీరు పొందగలుగుతారు. అర్థమైందా? మీరు సృష్టించుకోకుండా ఏది జరగదు. ఇప్పుడు ఈ స్టూడియో ఉంది, ఇంకొక ఆర్కిటెక్చర్ ఉన్నాడు, నాకు ఇలా స్టూడియో కావాలని మీరు ఊహించారు, దానికి రూపం ఆయన ఇచ్చాడు. అవును, ఏదైనా కావచ్చు. ఒక బైక్ ఉంది, దానికి ఎంతోమంది ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ ఊహ యొక్క రూపమే కదా అది, లేకపోతే ఎలా వస్తుంది? ప్రతిదీ కూడా పాయింట్ ఎంతోమంది ఇంజనీర్స్ కలిసి దాన్ని తయారు చేస్తారు. దాని వెనకాల ఎంత ఆలోచన ఉంటుందంటే, అప్పుడు మనం హ్యాండిల్ పట్టుకుంటాము, హ్యాండిల్ పట్టుకుని చివరిలో చిన్న బొడిపే ఉంటుంది దానికి, క్లచ్కి. అది ఎందుకు పెట్టాడని నేను ఎన్నోసార్లు ఆలోచించాను. అది మనం ఏమనుకుంటామంటే చేయి గ్రిప్ ఊడిపోకుండా పెట్టామని అనుకుంటాం. దానికి ఒక దగ్గర ఇచ్చారు, టిక్టాక్లో ఏదో పేపర్లో ఇచ్చాడు, ప్రతిదాన్ని ఇంజనీర్లు వాళ్ళు ఆలోచన ద్వారా తయారు చేయబడుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఎందుకు ఇచ్చాడంటే, అది ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మీరు చూడండి, మ్యాక్సిమం ఆ క్లచ్ చివరనే విరిగింది ఉంటుంది మనకి. అవును, చాలా బైక్లకు కానీ దేనికి కానీ. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ఫోర్స్ అనేది ఆ విరగడం వెళ్ళిపోద్దంట. ఒకవేళ కనుక అది విరిగిపోకపోతే ఆ ఫోర్స్ అంతా బైక్ మీద పడి మనకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అవును, అంటే ఎంత సృజనాత్మకంగా వాళ్ళు భావన శక్తిని ఉపయోగిస్తే ఇంత సేఫ్గా మనం పోగలుగుతున్నాం. అది భావన శక్తికి ఉన్నటువంటి శక్తి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. భావన శక్తి ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఎంత వీలైతే అంత ఆ భావన శక్తిని, ఊహాశక్తిని ఉపయోగించి చాలా ఉన్నతంగా, ఐశ్వర్యంగా మీరు ప్రయత్నం చేయండి. షూర్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.